ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా భూమి పుట్టిప్పక మునిపే మీరున్నారు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మానవుడిని ప్రభా తండ్రి, నీ ప్రేమలో ప్రభా తండ్రి, సర్వ సృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి ఈ మానవుడిని మాత్రం ప్రభా నీ పోలికలో నీ రూపంలో ప్రభా నిర్మించుకుని నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నీతో పాటు నిత్యము యుగ యుగాలు తరతరాలు నీతో పాటు ఉండాలని ప్రభా తండ్రి ఎంతో ప్రేమతో ఈ మానవుని నిర్మించావయ్యా. కానీ అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకుని చీకట్లో అంధకారంలో నశించిపోతున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ఈ లోకానికి వచ్చి ప్రభా మృత్యుంజయుడిగా ప్రభా తండ్రి మా కొరకు ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడిగా 3వ దినాలు లేచి అయ్యా మా కొరకు పరలోకంలో స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళి మా కొరకు సిద్ధపరిచి తండ్రికి మాకు మధ్యవర్తిగా మీరుండి అయ్యా ప్రభా తండ్రి విజ్ఞాపన చేస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమను బట్టి నీకు నైనా వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన మీరు త్వరలో రానే ఉన్నారని అయ్యా నమ్మి మేము నాయన నీ కొరకు ప్రభా మేము కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రభా అటువంటి ప్రభా ప్రార్థనా యోధులుగా ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. నీవే గొప్ప దేవుడువని, గొప్ప కార్యాలు చేసే దేవుడువని అయ్యా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడువని గ్రహించుకుని ప్రతి ఒక్కరు కూడా నీ అందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకొని నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ తీర్చబడదురుగాక. ఈ సమయంలో ఏ అవసరతలో ఉండి ప్రార్థిస్తున్నారో ప్రభా, రోగ బంధకాల్లో, పాప బంధకాల్లో, శాప బంధకాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు నామములో అపవాది బంధించిన ప్రతి బంధకాలు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు పిల్లలు లేకుండా ఉన్న పిల్లలందరినీ నేను గర్భఫలం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. గర్భఫలం నీవిచ్చు బహుమానం అయ్యా ప్రభు తండ్రి. నైనా ప్రభా తండ్రి బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా, నీ వైపు చూస్తున్న బిడ్డలందరూ కూడా తండ్రి మారు మనసు రక్షణ పొందుకుని అయ్యా గర్భఫలాన్ని పొందుకుని అయ్యా ప్రభా నీ ప్రేమలో నీ దయలో పెంచి తల్లులుగా తండ్రి అభిషేకించండి. అయ్యా పాప బంధకాలు, శాప బంధకాల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని విడిపించి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నన్ను నీ నోటి పూరగా మాత్రం వాడుకోండి. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నన్ను ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి అయ్యా. అయ్యా విన్న బిడ్డలు నాయన తండ్రి నాయన హృదయాల్లో ప్రభా మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలు ఫలించుదురుగాక. అయ్యా వినే చెవి, గ్రహించే మనసు, చూచే కళ్ళు ప్రతి బిడకు దయచేయమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి ఈ యొక్క ప్రభా తండ్రి కొడుకునంతటిని నీ చిత్తానుసారంగా నీకు మహిమకరంగా జరిగించుకొని అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించుకొని ప్రభా నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన మన వాక్యాంశము ఆత్మశుద్ధి లేని ఆచారములు వ్యర్థము అనగా తెలుసుకుందాం. హృదయము శుద్ధిగా ఉండాలి కానీ పై ఆచారాలు కాదని యేసు ప్రభువారు మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకు నేర్పించి ఉన్నారు. ఈ దినం ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఏం చేస్తున్నారంట? శాస్త్రులు, పరిసయ్యులు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ యొక్క శిష్యులు భోజనం చేసినప్పుడు వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం మానివేసి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు, యేసు ప్రభువారి శిష్యులు ఏం చేస్తున్నారు అని కనిపెట్టడమే వారి పని.
ఈ లోకంలో కూడా అనేక మంది అలానే ఉన్నారు. దేవుని నమ్ముకునే బిడ్డలు ఏం చేస్తున్నారు, దేవుని నమ్ముకుని వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని వాళ్ళని కనిపెట్టడం తప్ప ఎందు నిమిత్తం వీళ్ళు దేవుడు దేవుడు అని తిరుగుతున్నారు అని గ్రహించుకోలేని స్థితిలో అపవాది వాళ్ళని బంధించింది. అలాగే శాస్త్రులను పరిచయులను కూడా బంధించి వారు లోక పారంపర్యాచారంగా ఆలోచిస్తున్నారే తప్ప దేవుని రాజ్య సువార్తను గ్రహించుకోలేని అంధకారంలో ఆ యొక్క పరిచయులు శాస్త్రులు ఉన్నారు. వచ్చి యేసుప్రభు అని ఏమంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. నీ శిష్యులు కాళ్ళు కడుగు 2వ వచనం చూద్దాం. నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగారు. వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారము నిమిత్తము ఎందుకు మీరుతున్నారు, పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగారు. అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఉంది. బయటికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయకూడదు. బయటికి వెళ్ళినప్పుడు అశుద్ధులుగా అవుతారు. అదొక బయట గాలి లేదా ఆ వాతావరణం మైలు పడతాము. ఆ మైలుని కడుక్కోవాలి, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలని ఇప్పుడు కూడా ఆ ఆచారం చాలా చోట్ల ఇంకా నిలిచే ఉంది. ఇప్పటికీ కూడా పల్లెటూరులో మా చిన్నప్పుడైతే బంధువులు వచ్చారంటే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. పిల్లలకు అది చెప్పేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మీరు చెంబుతో తీసుకుని వెళ్ళి, ఇత్తడి చెంబులు ఉండేవప్పుడు ఇత్తడి చెంబుతో తీసుకుని వెళ్ళి వాళ్ళకి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి తాగడానికి అని మాకు చెప్పేవారు. అలాగే ఆ పూర్వం కూడా పెద్దల పారంపర్యాచారాన్ని వాళ్ళు పాటిస్తూ వస్తున్నారే కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసయ్య మాటలను వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో ఆ పెద్దల పారంపర్యాచారాన్నే వాళ్ళు పాటిస్తూ ఆ యొక్క మోషే ఇచ్చిన ఆజ్ఞలే దేవుడు అనుకుంటూ ఆ ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం వెళ్తామనుకుంటూ వాళ్ళు అంధకారంలో ఉండిపోయారు. ఆ యొక్క మోషే ఆజ్ఞలు ఎవరిచ్చారు? మోషేకి ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చడానికే దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం ద్వారా పరలోక రాజ్యానికి చేరలేరు. నేనే మార్గం కాబట్టి నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలుసుకుంటారని ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి యేసుప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? అందుకైన మీరు పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. యేసుప్రభు వారు ఆ యొక్క పరిసయ్యుల్ని శాస్త్రుల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీరు పెద్దల పారంపర్యాచారం మీరు పాటిస్తున్నారు. కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తున్నారు, కానీ పెద్ద పెద్దవి మీరు వదిలేశారు. కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? వారికి పెద్దల పారంపర్యాచారంగా మీరు చేసే కొన్ని వదిలేశారు ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు మీరు అతిక్రమించుచున్నారు అంటున్నారు. అప్పుడు ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చాను. ఏమని? తల్లిదండ్రులను గణపరచాలని, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చాను కదా. ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. నీ తండ్రిని తల్లిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఉంటుంది. ఇంకా నిర్గమకాండం 21:17లో తల్లినైనాను తండ్రినైనాను దూషించేవాడు మరణశిక్షను పొందుకుంటాడని ఉంటుంది. ఇంకా లేవీకాండంలో 20వ అధ్యాయం 9వ వచనంలో కూడా తల్లిదండ్రులను కూర్చే వ్రాయబడి ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశకాండం 5:16లో కూడా తల్లిదండ్రులు సన్మానించాలని వ్రాసి ఉంది. అన్ని చోట్ల ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా. మీరెందుకు మీరుతున్నారు? దానిని మీరెందుకు అతిక్రమిస్తున్నారు? తల్లినైనను తండ్రినైనను దూషించువాడు మరణశిక్షకు పాత్రుడని మీకు తెలుసు కదా, ఎందుకు మీరు పాటించట్లేదు అని తిరిగి
ఆ యొక్క పరిసయ్యుల్ని శాస్త్రుల్ని ప్రశ్నిస్తున్నారు యేసుప్రభు వారు. అయితే ఎందుకు వాళ్ళు పాటించట్లేదంట? తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చాను కదా. మీరైతే ఏం చేస్తున్నారంట? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితము. ఏమంటున్నారంట? తల్లిని తండ్రిని చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితము అని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మార్చేసుకున్నారు. నా యొద్ద నుంచి నువ్వు ఏమైనా పొందుకోవాలనుకుంటే కనుక, ప్రయోజనం ఏదైనా నీకు అవుతుంది అనుకుంటే కనుక దేవార్పితము అని చెప్పేస్తే చాలు. తల్లినైనా తండ్రినైనా గణపరచన అక్కర్లేదు. తల్లిని తండ్రిని చూసి నా యొద్ద నుంచి నువ్వు ఏమైనా ప్రయోజనం కావాలని కోరుకుంటే కనుక దేవార్పితము అని చెప్పేస్తేనట తల్లిని తండ్రిని వాళ్ళు గణపరిచేసినట్టే అంట. గణపరిచినట్టే కాబట్టి వాళ్ళు ఇంక గణపరచనక్కర్లేదు, ఒక మాట చెప్పేస్తే చాలు అని వాళ్ళు అలా మార్చేసుకున్నారు. తల్లిదండ్రులు చూడడం కష్టం కాబట్టి నా యొద్ద నుంచి నీకు ఏమైనా ప్రయోజనం కావాలంటే దేవార్పితం అని ఒక మాట చెప్పేస్తే చాలు, సరిపోతుంది. వాళ్ళని ఇంకా గణపరచనక్కర్లేదని వాళ్ళు మార్చేసుకున్నారు. దీన్ని ఇలా మార్చేసుకున్నారే, చేతులు కడుక్కోకపోవడం వల్ల మీరు దీన్ని తప్పుపడుతున్నారు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు దాన్ని తప్పుగా మార్చి మాటల్లో పెట్టి యేసుప్రభు వారిని వారి యొక్క సొంత జ్ఞానంతో వాళ్ళు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారనమాట. అయితే దేవార్పితం అంటే అయిపోతుంది అని మీరు ఎలా మార్చేసుకున్నారు? మీరు మీ పితరుల పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. మీరు పితరుల పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయుచున్నారు. పితరుల పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చెయ్యట్లేదా? తల్లిదండ్రులు సన్మానించండి అంటే దైవార్పితం అంటే సరిపోతుంది చాలు అని మీరు సరిపెట్టుకుంటున్నారే. మీరు దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మీరు నడుచుకుంటున్నారు కదా అని యేసుప్రభు వారు అంటున్నారు. దేవుడు ప్రభువారు ఎప్పుడు కూడా పెద్దల పారంపర్యాచారం కాకుండా దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వారిని దేవుని మార్గంలో నడిపించడానికి, యేసు మార్గంలో నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడమే యేసుప్రభు వారి పని. పితరుల పారంపర్యాచార నిమిత్తము కాదు, కానీ దేవుని వాక్యానికైనా ఇంపార్టెంట్ ఇచ్చారు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. బోధించినప్పుడు వీళ్ళు అనేకమైన మాటలు పట్టి తప్పు మార్గంలో ఈయన నడిపించాలని వాళ్ళ సొంత జ్ఞానంతో ఆయన్ని మాటల్లో పెట్టి తప్పిపుచ్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. అయితే ఇంకా చూద్దాం. అప్పుడు ఏమంటున్నారు 7వ వచనంలో, వేషధారులైన ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచుందురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వాళ్ళు ఎలా అంటున్నారంట? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించినటువంటి దైవోపదేశములే బోధించుచున్నారు. కల్పించిన పద్ధతులు దైవోపదేశములని, మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని అవే దైవోపదేశాలని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుణ్ణి ఆరాధించడం పోయి మనుషులు కల్పించినటువంటి బోధనే వాళ్ళు దేవుడుగా భావించి బోధించుచున్నారు. అవే దైవోపదేశాలని బోధించుచున్నారు, వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నారని ఎక్కడ చెప్పబడింది? యెషయా గ్రంథం 29:13 వచనంలో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు అని యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసాడు. అది ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతిదీ కూడా నెరవేర్చడానికే యేసుప్రభు వారు వచ్చారు.
అదే వీళ్ళు కూడా నెరవేరుస్తున్నారు. వాళ్ళు పితరుల పారంపర్యాచారం ఆచారబద్ధకంగా అదే దైవోపదేశములను బోధిస్తున్నారు తప్ప దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నిరర్ధకం చేస్తున్నారు. చేయవలసింది మానేసి ఇది చేయలేని ఈజీగా ఉన్నాయి చేస్తూ కష్టమైనవి దేవార్పితము అంటే తల్లిదండ్రులని చూడకపోయినా పర్వాలేదంట. వాళ్ళు సొంతగా వాళ్ళు తయారు చేసుకుని దాన్నే దైవోపదేశములను బోధించుకుంటూ ఆ ధర్మశాస్త్ర గ్రంథములోనే వాళ్ళు ఆచారాల ప్రకారంగానే బోధిస్తూ ఉండిపోయారు. కానీ నిజమైనటువంటి భక్తి ఏంటి అనేది వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. పై ఆచారాలతో మనం పరలోక రాజ్యం వెళ్ళలేమని, ఆత్మశుద్ధితోనే మనం వెళ్ళగలమని వాళ్ళు గ్రహించుకోలేని అంధకారంలో వాళ్ళు నింపబడి ఉన్నారు. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంకా వ్రాయబడింది, మనం చూద్దాం. అయితే యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే, యెషయా ప్రవచించిన మాట సరియే అని యేసుప్రభువారు చెప్తున్నారు అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు. అక్కడున్న జన సమూహాన్ని అందరినీ పిలిచి చెప్తున్నారు ఏమని? నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. నోటలో పడింది అంటే తినేది మిమ్మల్ని అపవిత్రపరచదు. అందుకే ప్రార్థన చేసుకుని తింటే ప్రతిదీ కూడా పరిశుద్ధం అవుతుంది. ఏది కూడా మనకి అపాయం జరగదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే దేవుడు మనకన్నీ కూడా తినమని ఇచ్చినవన్నీ కూడా మంచిది అని మనం భావించి ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు దానిలో ఏ దోషం ఉన్నా కానీ ప్రార్థన ద్వారా అది శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మీరు తిన్న దాన్ని బట్టి అపవిత్రపరచబడరు, కానీ మీరు హృదయంలో నుంచి వచ్చేవే అంటే నోటి మాటలు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం హృదయంలో మంచిని నింపుకుంటే మంచి మాటలు వస్తాయి. మన హృదయంలో చెడు తలంపులు కలిగి ఉంటే చెడ్డ మాటలే మన నోటంట వస్తాయి. అందుకని మన హృదయం ఇంపార్టెంట్, కానీ నోటలో తినేది ఇంపార్టెంట్ కాదు. చేతులు కడుక్కోవడం వల్ల మీరు శుద్ధులు అవుతారని కాదు, హృదయంలో నుంచి వచ్చే దాన్ని బట్టే మీరు దేవుని మార్గంలో నడుస్తారని, దానిని బట్టే మీరు ఆశీర్వదించబడతారని యేసుప్రభువు వారు చెప్తున్నారు. మన నోట నుంచి వచ్చే మాటలే మనము ఇంపార్టెంట్గా గ్రహించాలి, కానీ తినేది కాదు అని యేసుప్రభువు వారు ఇంకా మనకు వివరించి చెప్తున్నారు. మనం తెలుసుకుందాం. అయితే అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు 12వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తున్నాం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా? వాళ్ళు అభ్యంతరపడ్డారు. వాళ్ళు నువ్వు చెప్పిన మాటని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, వాళ్ళు అభ్యంతరపడ్డారు అని చెప్పి వాళ్ళు శిష్యులు యేసుప్రభువు వారు చెప్తున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడరు. వాళ్ళు అభ్యంతరపడ్డారంటే పరలోకమందు నాటని ప్రతి మొక్క కూడా నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా పెళ్ళగింపబడుతుంది. అంటే పరలోకములో తండ్రి నాటితేనే మనము నాటబడతాం, తండ్రి పెరికివేస్తే మనం పెరికివేయబడతాం. కాబట్టి వాళ్ళు అభ్యంతరపడ్డారని మీరేమో అభ్యంతరపడకండి. తండ్రి నాటితేనే అక్కడ వాళ్ళు నాటబడతారు. వాళ్ళు పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా ఏం చేస్తుందంట? పెళ్ళగింపబడుతుంది. అంటే మనము చెప్పాము, నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, వివరిస్తున్నాను, వాళ్ళు గ్రహించుకోలేదంటే తండ్రి నాటలేదేమో, నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడుతుంది. కాబట్టి మీరు అభ్యంతరపడొద్దని శిష్యులకు చెప్తున్నారు. వారి జోలికి పోకండి, మీరు అలాంటి వారి జోలికి మీరు పోకండి. వాళ్ళు గుడ్డివారై ఉండి గుడ్డివారికి దారి చూపుదురా అంటే వాళ్ళు హృదయ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంతో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు కానీ గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే చూచే కళ్ళు, గ్రహించే మనసు నాకు ఈ ప్రభువా అని మనము ప్రార్థించాలి.
వినే చెవులు ఈ ప్రభువా అని మనం ప్రార్థించాలి. వాళ్ళు వింటున్నారు కానీ విని ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళలో అందులో ఉన్న తప్పులు లాగడానికి చూస్తున్నారు తప్ప ఆ మంచి ఏదో గ్రహించుకోలేని అంధకారంలో అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడుతుంది కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోకండి. గుడ్డివాడికి దారి చూపించగలడా? ఒక గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డి డాక్టర్ ఉన్నాడు. గుడ్డి డాక్టర్ కళ్ళద్దాలు వేయగలడా? తనే గుడ్డివాడైతే కళ్ళద్దాలు ఏమేస్తాడు? అలాగే గుడ్డివాడే ఉన్నవాడు ఇంకొకరికి దారి చూపించలేడు కదా. కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. వాళ్ళు లోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి అంధకారంలో వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. గుడ్డివాడు దారి చూపితే ఏం చేస్తారు? ఇద్దరు గుంటలో పడతారు. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు కాబట్టి వాళ్ళు అంధకారంలో ఉన్నారు, వాళ్ళ గుడ్డితనంతో ఉన్నారు. తండ్రి నాటలేదు కాబట్టి వాళ్ళు పెళ్ళగింపబడిన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. అందుకే రక్షణ లేనటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటా అన్నప్పుడు భర్త అయితే నువ్వు నమ్ముకుంటే నిన్ను విడిచిపెట్టేస్తాను అంటారు. లేదంటే అత్తమామలు ఉంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఈ దేవుణ్ణి మా సాంప్రదాయాలను వదిలేసేసి నువ్వు వేరే మతంలోనికి వెళ్తున్నావు. యేసు ప్రభువు ఈ లోకానికి మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రాలేరని ఆయన స్పష్టంగా అనేక చోట్ల వ్రాశారు. అయితే ఆయన మార్గంలో నడిస్తే మనం పరలోకం వెళ్తామని గ్రహించుకుని వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వేరే వాటికి ఫైట్ చేస్తారు కానీ ఇలాంటి వాటికి ఫైట్ చేయరు. అయ్యో నా భర్తను గౌరవించాలి కదా, అయ్యో నా అత్తింటి వారిని గౌరవించాలి కదా అని వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. లోక సంబంధంగా వాళ్ళతో పాటు కలిసిపోతారు. దాని ద్వారా వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము చాలా వినయంగా ఉన్నాము, భర్త మాటకు లోబడుతున్నాము, అత్తమామల మాటకు లోబడుతున్నాము, కుటుంబీకులను గౌరవిస్తున్నామని వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటారు. కానీ వేరే విషయాల్లో ఫైట్ చేస్తారు. ఏదైనా వాళ్ళకి మంచి చీర కావాలంటే ఫైట్ చేసి కొనుక్కుంటారు, ఒక బంగారం కావాలంటే ఫైట్ చేసి కొనిపించుకుంటారు, ఒక పొలం కావాలంటే ఫైట్ చేసి కొనిపిస్తారు. కానీ దేవుని కొరకు ఫైట్ చేయలేరు. ఎందుకు? వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా మంచిగా వినయంగా ఉన్నాము, కుటుంబాన్ని చాలా గౌరవిస్తున్నాము అనుకుని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిత్య నరకాగ్నికి పాలైపోతారు. అన్ని విషయాల్లో ఫైట్ చేయకపోయినా దేవుని విషయంలో ఫైట్ చేస్తే తన ఆత్మను వాళ్ళు రక్షించుకుంటారు. వాళ్ళు రక్షింపబడి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటారు. అంతేకాని అంధకారంలోనే ఉండిపోయి పితరులు పారంపర్యాచారంగా ఈ మతంలో పుట్టాము, ఈ యొక్క కులంలో పుట్టాము కాబట్టి ఈ కులానికే న్యాయం చేయాలి అని అంధకారంలో ఉండిపోకూడదు. ఇవన్నీ మనం బైబిల్ గ్రంథాన్ని చదివి విని గ్రహించుకోవాలి. వినేసి విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు, చదివి విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. అయితే ఇంకా నేర్చుకుందాం. గురుడ్డివానికి త్రోవ చూపు నీడల వారిద్దరు కూడా గుంటలో పడుదురు కదా. అవును కదా, నిజంగానే వాళ్ళిద్దరూ గుంటలోనే పడతారు. కళ్ళున్నవాడు కళ్ళు చూపిస్తాడు కానీ కళ్ళు లేనివాడు చూపించలేడు కదా, పడతారు కదా అని యేసు ప్రభువారు శిష్యులకు చెప్తున్నారు. అయితే అందుకు పేతురు ఏమంటున్నాడంటే ఉపమాన రీతిగా పేతురు గారు ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా పేతురు గారు ముందుండేవారు. ఆయనకి తెలుసుకోవాలని ఆశ, తపన ఎక్కువ ఉండేది. ఆయన ఆ యొక్క నీళ్లపైన నడిచినప్పుడు కూడా యేసు ప్రభువారు నీళ్లపైన నడిచినప్పుడు ప్రభువా నేను కూడా నడుస్తానంటాడు. ఆయన కిందికి చూసినప్పుడు మునిగిపోతాడు కానీ నేర్చుకుంటాడు, ఎలా నడవాలో నేర్చుకుంటాడు, ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటాడు, ఎలా సువార్త ప్రకటించాలో నేర్చుకుంటాడు. అందుకే పేతురు అందరికీ శిష్యులందరికీ నాయకుడిగా ఉంటాడు. అందుకే నువ్వు బండ, ఆ బండ మీద అనేక మంది కట్టబడతారు, నా బండ మీద నువ్వు పేతురు అనగా బండ, ఆ బండ మీద నువ్వు అనేక మంది కట్టబడతారనగా యేసయ్య బండ మీద కట్టబడతారు అని పేతురుకు చెప్తాడు. అయితే పేతురు గారు అన్ని విషయాల్లో ముందుండి తెలుసుకోవాలని ఆశ, తపన ఉండేది. అందుకే మనకి ఆశ, తపన
ఉన్నప్పుడే మనం ఏదైనా తెలుసుకుంటాం. అసలు ఆశ లేకుండా, తపనే లేకుండా మనం ఏది కూడా తెలుసుకోలేం. చాలా ఆశ తపనతో పేతురు గారు నేర్చుకున్నారు. ఆ యొక్క శిష్యులందరికన్నా అధికమైనటువంటి వాడుగా ఆ యొక్క శిష్యులందరికీ పెద్దగా దేవుడు నిర్మించాడు. అయితే పేతురు గారు ఏమంటున్నారంటే 15వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన్ని అడిగాడు. ఈ ఉపమానానికి భావం ఏంటో మాకు తెలియచెప్పు, మాకు అర్థం కాలేదు అన్నప్పుడు ఆయన ఏమంటున్నారు, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? మీకు కూడా తెలియలేదా? నేను ఇంతకాలంగా మీతో ఉన్నాను కదా, మీరు ఇంకా కూడా అవివేకులై ఉన్నారా అని శిష్యులను అడుగుతున్నారు. మీకు కూడా తెలియదా అని చెప్పి వివరించి చెప్తున్నారు. నోటిలోనికి పోవునదంతయు కడుపు లోపలికి నోటిలోనికి పోవునదంతయు కడుపు లోపలి బహిర్భూమిలో విడువబడును. నోటిలోనికి పోవునది, మీరు తిన్నదంతా కూడా ఏమవుతుంది, మీకు జీర్ణమయ్యి రక్తానికి రక్తంగా, వాటర్కి వాటర్గా, చెడుకు చెడుగా తయారయ్యి ఆ చెడంతా ఎక్కడికి వచ్చేస్తుంది, బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అనగా మోషన్ రూపంలో కిందికి పోతుంది. కానీ నోటి నుంచి వచ్చేదే మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అని దేవుని వాక్యం ప్రభువారు చెప్తున్నారు. బహిర్భూమిలోకి విడువబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినది హృదయములో నుండి వచ్చును. నోటిలోంచి వచ్చేదే ఎక్కడి నుంచి వస్తుందంట, హృదయంలో నుంచి వస్తుంది. అందుకే హృదయం నిండిన దాన్ని నోరు మాట్లాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయములో ఉన్న దాన్ని బట్టే మీరు మాట్లాడతారు. కాబట్టి హృదయములో నుండి వచ్చేదే అవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు హృదయంలో నుంచి వచ్చేవేంటి, లోపల నుంచి వచ్చేవేంటి? లోపల నుంచి కిందకి వెళ్ళేది మోషన్ రూపంలో కిందకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు అపవిత్రులు కాలేరు. కానీ మీ హృదయంలో నుంచి బయటకు వచ్చేవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. అందుకే మనము మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎవరి మనసు నొప్పి పుచ్చుకుంటుంది, మన మాటల ద్వారా ఎవరైనా బాధపడుతున్నారా అని గ్రహించుకోలేని అంధకారంలో మానవుడు ఉన్నాడు. దుష్ట తలంపులతోనే మానవుడు పుట్టాడు. దుష్టుని ఆలోచనలు కలిగే జీవిస్తున్నాడు. మనుష్యుడి పుట్టుకలోంచే భ్రష్టత్వంతో మనుష్యుడు పుట్టాడు. కాబట్టి ఆ భ్రష్ట స్వభావంతోనే యేసుప్రభు వారిని విమర్శిస్తున్నారు. ఆయన మాటలు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనం హృదయంతో ఆలోచించాలి. అంతేకాని చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి మనం గ్రహించుకోకుండా అంధకారంలోనే, చీకట్లోనే ఉండిపోతే మనము అపవాది చేతుల్లోనే ఉన్నామని, అపవాది చేతుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని యేసయ్య మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని మనం తెలుసుకోవాలని పేతురు గారి వలె ఆశ కలిగి మనం ఉండాలి. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆశ లేకపోతే మనం ఇది కూడా పొందుకోలేము. ఏదైనా మనం తినాలనుకున్నప్పుడే మనం తింటాం, వండాలి అనుకున్నప్పుడే మనం వండుతాం. అసలు వండుకోకుండా మనం తినలేము. ఎలా వస్తుంది వండకుండా? అలాగే మనము ఏ ఆశ కలిగి ఉంటామో అది మనం తప్పకుండా మనం పొందుకుంటాం. కాబట్టి ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో తండ్రి దగ్గరికి రాలేరని యేసుప్రభు వారు స్పష్టంగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం గ్రహించుకోవాలి, గ్రహించుకునే మనస్సు కలిగి జీవించాలి. కాబట్టి ఇంకా మనం పూర్తిగా తెలుసుకుందాం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. నోట నుంచి బయటకు వచ్చేవి హృదయంలో నుంచే బయటకు వస్తాయి. అవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? అవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించుకోలేరా? నోటిలో నుంచి వచ్చేవే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించుకోలేరా అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తున్నారు ఆయన శిష్యుల్ని. ఏంటంట అపవిత్రపరిచేవేంటి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు,
అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలో నుంచే వస్తాయి. హృదయంలో నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు అంటే దుష్టుని నుంచి వచ్చాయి. నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, దేవుణ్ణి దూషించేది కూడా మన లోపల నుంచే వస్తాయి. హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్తున్నారు. చేతులు కడుక్కోకపోవడం వల్ల అపవిత్రపరచదు. మీరు తినిన దాన్ని బట్టి అపవిత్రపరచబడరు. మీ హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలను బట్టే, తలంపులను బట్టే, మాటలను బట్టే, ప్రవర్తన బట్టే మీరు అపవిత్రులు అవుతారు. కాబట్టి మీరు గ్రహించుకుని జీవించండి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఇంకా మత్తయి సువార్త 23:13 ఏమంటుందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో అనే భావానికి ఏంటో అర్థం వస్తుందంటే, ఆయన ఇక్కడ ఆటంకపరిచిన వాళ్ళని, ఆయన యందు విశ్వాసం ఉంచని వాళ్ళని ఈ తండ్రి ఎక్కడుంచుతాడు? పెరికి వేస్తాడంటున్నాడు. తండ్రి నాటని ప్రతి ఒక్క కూడా పెరికి వేయబడుతుంది అని ఉంది. తండ్రి నాటబడడం అంటే ఈ లోకంలో ఉండగానే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్య మాత్రమే మనకి పరలోక రాజ్యానికి మార్గం అని గ్రహించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితేనే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. దాన్ని బట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచకుండా విశ్వాసం ఉంచే వాళ్ళను కూడా విశ్వాసం నుంచి త్రిప్పివేసేవారుగా మీరు ఉన్నారు. కాబట్టి మీరు అని అయ్యో అని వాళ్ళు ఎక్కడుంటారు? తీర్పులో ఉంటారు. వాళ్ళంతా కూడా తీర్పు దినాన్ని తండ్రి ముందు నిలువబడవలసిన వారై ఉన్నారు. ఆ తీర్పు తీర్చేది ఎవరు? యేసయ్య. యేసయ్యకే తండ్రి అనేటువంటి దేవుడు సర్వ అధికారములు భూమి మీద పరలోకమందు కూడా ఆయన మరణించి మృత్యుంజయుడిగా ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి తన మాటను నెరవేర్చాడో, తన రక్తం ద్వారా మనల్ని అందరినీ శుద్ధీకరణ చేశాడో, అప్పుడు తండ్రి ఆయనకి సర్వ అధికారములు అనుగ్రహించి ఉన్నాడు. యేసయ్య ముందు మనము, తండ్రి ముందు మనము ఇక్కడ తీర్పులో నిలవబడవలసిన వారే ఉంటారు. అయ్యో మీరు తీర్పులో ఉంటారే అని అది అప్పుడే ఆయన చూసిన దాన్ని ఆయన తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూసేస్తున్నారు. ఏంటి? నేను పరలోక రాజ్యానికి ద్వారముగా నేను వచ్చాను, నేను మార్గాన్ని తెరవడానికి వచ్చాను, మార్గాన్ని చూపించడానికి వచ్చాను. మీరేం చేస్తున్నారు? మూసివేస్తున్నారు. మూసివేసి ఏం చేస్తున్నారు? మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అంటే మనము విశ్వాసం ఉంచి రక్షింపబడే వారిని మనము ఆటంకపరిస్తే అయ్యో వేషధారులారా అంటున్నాడు. అందుకే మీరు రక్షింపబడరు, మీరు ప్రవేశించరు, పరలోకానికి ప్రవేశించే వారిని మీరు ప్రవేశించనియట్లేదు. అందుకే ఎవరైనా రక్షింపబడతాము, దేవుని యందు మాకు నమ్మకం ఉంది అని ఎవరైనా అన్నప్పుడు ఆటంకపరిస్తే వాళ్ళు ఎక్కడుంటారు? నరకములో అట్టడుగు భాగాన్ని ఉంటారు వాళ్ళు. అందుకని అయ్యో వేషధారులారా, ఈ లోకాన్ని చూస్తున్నారే, ఈ లోక వేషధారణతోనే జీవిస్తున్నారే, పరలోకంలో మీరు దేవుని ఎదుట నిలువబడవలసిన వారే ఉన్నారని, తీర్పులో నిలువబడిన వారే ఉన్నారని, ఆ తీర్పులో మీరు తేలిపోతారు. తేలిపోయినప్పుడు ఎక్కడుంటారు? మీరు నిత్య నరకాగ్నిలో ఎక్కడ అడుగు భాగంలో ఉంటారు మీరు అని గ్రహించి అయ్యో అని బాధపడుతున్నారు యేసయ్య. అయ్యో వేషధారులారా, పరిచయులారా, మీరు పరలోకానికి చేరరు, చేర్చబడే వారిని మీరు చేరనివ్వకుండా ఆటంకపరుస్తున్నారు అని యేసయ్య బాధపడుతున్నారు. అందుకే ఆయనే మార్గము, సత్యము, జీవము అనే మాటలో ఎంత అర్థం ఉందంటే పరలోక రాజ్యానికి ద్వారం ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యానికి ఆయనతో పాటు మనము ఆయనతో పాటు నడుస్తాము. ఎలా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఈ లోకంలో మనం ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన ఈ లోకానికి మన ప్రాణాలని రక్షించడానికని, మన ఆత్మను రక్షించడానికని, మన ఆత్మను నరకంలో పడకుండా
నిత్యరాజ్య వారసులుగా చేయడానికని, అపవాది బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి విడిపించడానికి వచ్చాడని, నేనే మార్గము, సత్యము, జీవము, ఆయన జీవిస్తూ ఉంటాడు, మనల్ని జీవింపచేస్తూ ఉంటాడు. ఆయనే సత్యం కాబట్టి మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. అబద్ధ మార్గంలో మనం నడవకుండా, అబద్ధము వినకుండా, అబద్ధంలో మనం జీవించకుండా మనల్ని చేసేది యేసయ్య మాత్రమే అని మనం గ్రహించుకుని భూలోకంలో మనం బ్రతికి ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుని రక్షణ పొందితే ఆయన పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని చేస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనము మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు మనం ఎత్తబడతాము. తండ్రి ఎదుట బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకి ఆహ్వానం ఇస్తారు. ఆ స్థితిలో ఉండాలని ఆ యొక్క యేసయ్య కోరుకుంటున్నాడు, తండ్రి కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు కోరుకుంటున్నారు. దాని కొరకు ఆ యొక్క సువార్త ప్రకటించే వారందరూ కూడా, దేవుని సేవ చేసేవారందరూ కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో వారసులు చేయాలని మాత్రమే తపన పడుతున్నారు. కానీ ఈ లోక ధనం కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వాళ్ళని విమర్శిస్తూ మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మనము వ్యర్థం చేసుకున్నట్లయితే మనము ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉండకుండా మనం తీర్పులో నిలవబడవలసిన వారై ఉంటారని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆ సమయాన్ని మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు? ఆయన మూలుగుతున్నారు హృదయంలో. కాబట్టి మన మనోనేత్రాలు తెరుచుకొని ఈ సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది, ఇంతగా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అని గ్రహించుకోవాలి తప్ప వాళ్ళని, దైవ సేవకులైనటువంటి వారిని, సువార్థికుల్ని విమర్శిస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటూ మనము నిత్య నరకాగ్నికి పాలయ్యేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. అయితే మత్తయి సువార్త 23:13 చూద్దాం. 23:13 చూసాం మనము. మత్తయి సువార్త 6:2 చూద్దాం. మత్తయి సువార్త 6:2లో ఏం చెప్తుందంటే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుష్యుల ఎదుట మీ నీతి కార్యాలు చేయడానికి జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. మనము ధర్మం చేసేటప్పుడు, ఎవరికైనా మనము దాన ధర్మాలు చేసేటప్పుడు ఏం చేయాలంట? మన కుడి చేయికి చేస్తుంటే ఎడమ చేయికి తెలియకుండా చేయాలంట. చేసిన ఎడల మనము తెలిసేటట్టుగా గొప్పగా మనం చేసిన ఎడల తండ్రి యొద్ద నుంచి మనము బహుమానాన్ని, ఫలాలను మనం పొందుకోలేమంట. ఎలా అంట? కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగా నీ ముందర బోర ఊదించవద్దు. వేషధారిలాగా నువ్వు సమాజ మందిరముల ముందు అందరు ఎదుట నువ్వు ఇచ్చే బహుమానం అందరూ చూడాలని ఆ యొక్క బోరలు ఊదించుకొని మీరు ఆ బహుమానం ఇచ్చినలా మీరు పొందలేరు బహుమానాన్ని. ఇక్కడే వారు పొందుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ముందు బోర ఊదారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చారు. అంటే పని చేసినందుకు జీతం ఇచ్చారు, కానీ మీరు బహుమానం కాదు ఇస్తా. కాబట్టి మీరు ఇక్కడే మీరు పొందుకుని ఉన్నారు. కాబట్టి తండ్రి వద్ద నుంచి మీరు ఏ ఫలము కూడా పొందుకోలేరు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అందుకే మనము ఇతరులకి మనం సహాయం చేసినప్పుడు ఎవరో చూడాలని, ఎవరో మనం మెచ్చుకోవాలని, ఈ లోకంలో గొప్ప కోసం మనం చేస్తే పరలోకమందు మనము ఫలాలని పొందుకోలేమంట. అందుకని ఈ భూలోకంలో మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరికీ తెలియకుండా దేవుడు, పరమందున్నటువంటి దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతోనే మనం సహాయం చేయాలి. కానీ మనం చేస్తున్నామని మనకు ఈ లోకంలో గొప్ప కోసం, ఘనత కోసం చేసినట్లయితే పరలోకంలో మీరు ఫలాలను పొందుకోలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం ఇతరుల వలె, వేషధారుల వలె దేవుని పిల్లలు ఉండకూడదు. వేషధారుల వలె ఎవరుంటారు? అపవాది సంబంధులు వేషధారణతో ఉంటారు. ఎందుకు? అపవాది వాళ్ళని బంధించి ఆ యొక్క చీకటి తలంపులతో, ఆలోచనలతోనే
దుష్ట తలంపులతోనే నింపి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అదే ఆశిస్తారు, దాన్నే వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు సహాయం చేసేటప్పుడు కుడి చేయికి చేస్తే కుడి చేతితో ఇస్తే ఎడమ చేయి కూడా తెలియబడకూడదు. అంటే అంత గోప్యంగా సీక్రెట్గా ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా కనిపిస్తుంది. కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనిపిస్తుంది. అంటే నీలోనే ఎన్నో లోపాలు ఉంచుకుని నువ్వు చాలా పరిశుద్ధంగా నీతిగా ఉన్నాననుకుంటూ నిన్ను నువ్వు మభ్యపెట్టుకుని నువ్వు అంధకారంలో జీవిస్తూ ఇతరుల్ని విమర్శిస్తూ ఉన్నావంటే నీ కంటిలో నలుచు ఉంది. ఇతరులు నలుచు తీయాలంటే ఏం చేయాలి? ముందు నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేసుకో. నీ సహోదరుని దూలము, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని, అంటే దూలం అంటే పెద్దది, ఒక ఇల్లు కట్టినప్పుడు సరంబి వేస్తారు పెద్ద దూలాలతో, పెద్ద దూలాలతో. అంటే అంత పెద్ద దోషాలు నీలో ఉన్నాయి, నీలో అనేకమైన లోపాలు ఉన్నాయి. నీలో ఉంచుకొని ఇతరులు ఏదో చిన్న నలుచు నువ్వు చూపిస్తున్నావు అంటే వేషధారి అంటున్నాడు. అంటే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారాన్ని దేవుడు క్షమించను అంటున్నాడు. అంటే వేశ్య ఏదైనా తప్పు చేస్తుందంటే తన శరీరం నమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకోవడానికో తన వృత్తి ధర్మం కోసమో ఎలాగో జీవిస్తుంది. ఆమెనా దేవుని యొద్దకు వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని యొద్ద మొరపెడితే తన పాపాలని క్షమిస్తాడు దేవుడు. అనేక చోట్ల మనం చూసి ఉన్నాము. వ్యభిచార పాపంలో ఉన్న స్త్రీలను నువ్వు ఇక మీద తప్పు చేయకు అని అందరూ రాళ్ళు రువి చంపాలన్నప్పుడు నువ్వు తప్పు చేయకమ్మా, నిన్ను నేను క్షమించాను అని యేసుప్రభువు వారు చెప్తారు. అలా వేశ్యనైనా క్షమిస్తాను, వేషధారణని క్షమించను అంటున్నాడు. అంటే వేషధారణ అనగా నీలో అనేక లోపాలు ఉంచుకుని నేను చాలా నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నానని నువ్వు అంధకారంలో ఉండి ఇతరుల్లో ఉన్నటువంటి చిన్న తప్పులు నువ్వు ఎంచుతున్నావంటే ముందు నీలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో. నీలో ఉన్న దూలం అనగా ఏంటి? ఇక్కడ మనం చదివినాము. నీలో ఉన్న దూలం అనగా ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అని ఉంది కదా. మన హృదయములో నిండినయే నీ కంట్లో దూలమని అక్కడ పోల్చి చెప్తున్నారు. నీ కంట్లో దూలాన్ని ఉంచుకుని ఇతరుల కంట్లో ఉన్నటువంటి నలుసు తీయాలంటే ముందేం చేయాలి? నీ హృదయంలో ఉన్న దూలాన్ని తీసేసుకో. అప్పుడు నీకు తేటగా కనిపిస్తుంది అతను తప్పు చేశాడా లేదా అని నీవు తెలుసుకోగలుగుతావు. నీలో ఎన్నో దూలాల్లాంటి తప్పులు చేస్తూ దూలాల్లాంటి చెడు తలంపులతో నింపబడి నువ్వు ఇతరుల్లో ఉన్న చిన్న తప్పును చూస్తూ నువ్వు నలుసు లాంటి తప్పును చూస్తున్నావంటే నువ్వు ముందు తీసుకుంటేనే ఇతరులు నీకు తేటగా కనిపిస్తారు. అందుకే మనం ఇతరులను ఎవరినైనా విమర్శిస్తున్నాము అంటే మనలో ఏ లోపం ఉందో, వాళ్ళు ఏ పరిస్థితిలో అలా జీవిస్తున్నారో అని మనం గ్రహించుకోవాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థించినప్పుడు మన తప్పులు మనకు దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు మనల్ని వాళ్ళని సరిచేయగలుగుతాం. అంతేకాని మనలో మనం ఉంచుకుని ఇతరులకు తీర్పు తీర్చేవారుగా వేషధారులాగా మీరు ఉండొద్దు. ఇతరుల కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మనం ఎప్పుడు కూడా మన కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న లోపాలను సరిచేసి ఇతరుల లోపాలు సరిచేయడానికి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మన హృదయాల్ని శుద్ధి చేస్తాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, కానీ ఏంటో నుండి వారందరికీ వెలుగు ఇచ్చేటట్టు దీపస్తంభంపై పెడతారు. మనం వెలిగింపబడి ఇతరులకి వెలుగుగా ఉండాలి అని ఈ యొక్క వాక్యం అర్థమిస్తుంది. మీరు దీపం వెలిగించి ఎత్తైన స్థలంలో పెడతారు కదా, ఎత్తైన స్థలంలో పెట్టినప్పుడు అందరికీ వెలుగు వస్తుంది. కానీ మీరు కొంచెం కింద మంచం కింద పెట్టినట్టయితే అది ఏమవుతుంది? ఆరిపోద్ది. అలాగే మీరు వెలిగింపబడ్డారంటే ఇతరులకి మీరు వెలుగుగా ఉండాలి. వెలుగు మార్గంలో మీరు నడుస్తూ ఇతరులను వెలుగులో నడిపించాలి. కానీ మీరే చీకట్లో ఉంటే ఇతరులు మీరు ఎలా వెలుగులో నడిపిస్తారు? మీరు గుడ్డివారే ఉంటే ఇతరులు మీరు ఎలా నడిపించగలుగుతారు?
మీరు చీకట్లోనే ఉంటే ఎలా ఇతరులని వెలుగులోకి నడిపిస్తారు అని దీనికి అర్థం. అంటే మనం ఏం చేయాలి? యేసయ్యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందితే మనము వెలుగు సంబంధులం కాబట్టి మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలని, గురుడివారిగా ఉన్న మనల్ని చూపించడానికి వెలిగించడానికి వచ్చిన యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన గురుడితనాన్ని తొలగించి ఆయన వెలుగు మార్గంలో నడిపిస్తాడు. మన అంధకారంలో ఉన్న మనల్ని వెలిగిస్తాడు. మనము ఈ లోక సంబంధమైనటువంటి వేషధారణతో, ఈ లోక సంబంధమైనటువంటి పెద్దల పారంపర్యాచారంతో మనం జీవిస్తూ ఇదే మనకి పరలోక మార్గమని అంధకారంలో ఉన్న వారిని వెలిగించటానికే యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి ఆయనే ఎందే మనము ఉన్నప్పుడే మనం వెలిగింపబడతాము. ఆయనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నట్లుగానే మీరు ఈ లోకమునకు వెలుగు, ఉప్పు అంటున్నాడు. కాబట్టి యేసయ్య వెలుగులోనికి వద్దాం, యేసయ్య మార్గంలో నడుద్దాం. అంధకారం, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి వచ్చాడు యేసయ్య. మనలో ఉన్నటువంటి దుష్ట తలంపుల నుంచి విడిపింపబడాలి అంటే యేసయ్య మాత్రమే మనల్ని విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాము. ఈ లోక సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం క్రిందే మనం ఉండిపోయినట్లయితే మనం పరలోక రాజ్యానికి వారసులము కాలేము. ధర్మశాస్త్రము బాలశిక్షకుడిగా మనకు నేర్పించడానికి ఒక తల్లి తండ్రి ఎలాగైతే మంచి చెడు నేర్పిస్తాడో అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మనము తప్పకుండా నెరవేరుస్తున్నాం కాబట్టి మన పరలోక రాజ్యానికి వెళ్తున్నాము అనుకోవడం అనేది అంధకారము. అది మనము లోక సంబంధమైనటువంటి అంధకారంలో మనం ఉండిపోయామని గ్రహించుకొని యేసయ్య యందు విశ్వాసం ఉంచి యేసు మార్గంలోని పరలోక రాజ్యం అని గ్రహించి ఈ దినం మనము యేసయ్య మార్గంలో నడవాలని మనం నేర్చుకుని ఉన్నాము. లోక సంబంధమైన పారంపర్యాచారాలను బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళలేమని, ఆయన మార్గంలోనే మనం నడిచినప్పుడు మనం పరలోకం వెళ్తామని మనం గ్రహించుకుని ఉన్నాము. కాబట్టి మనము తినిన దానిని బట్టి అపవిత్రులం కాము కానీ మన నోటి నుంచి వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుందని, మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా జీవిస్తున్నామని మనల్ని మనం గ్రహించుకోవాలంటే మన వల్ల కాదు, ఏ మానవుడి వల్ల కూడా కాదు. ఎవరి వాళ్ళు గ్రహించుకోలేరు. యేసయ్య యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా చేసి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్నంతటిని తొలగించి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు, మనల్ని వెలిగిస్తాడు. ఆయన వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అప్పుడే మనము చీకటిని మనలో నుంచి తరిమి కొట్టగలుగుతాడు పరిశుద్ధాత్మదేవుడు. అంతేగాని మన నీతిని బట్టి కానీ మన మంచిని బట్టి కానీ మనం ఏది కూడా సాధించలేము, తొలగించుకోలేము, అపవాది బంధకాల నుంచి విడుదల పొందుకోలేము. యేసయ్య యందు మాత్రమే అపవాది బంధకాల నుంచి విడుదల పొందుకుంటామని గ్రహించి యేసు మార్గంలో నడుద్దాం, యేసయ్య యందు విశ్వాసం ఉంచుదాం, పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం, నిత్య నరకాగ్నిని మనము తప్పించుకుందాం. ఈ దినం వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా దేవునిలో విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకోవాలని, నూరంతలుగా విత్తబడిన వాక్యం ఫలించాలని మనం ప్రార్థించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, విత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా యేసుక్రీస్తు నామములో ఫలించునుగాక. అయ్యా ప్రభువా తండ్రి, మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించునుగాక. అయ్యా, అపవాది బంధకాల నుండి, చీకటి శక్తుల నుంచి, లోక సంబంధమైన ఆచారాల నుంచి విడిపింపబడి అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి నీవే ఈ లోకానికి మార్గముగా, ఈ లోకానికి వాక్యాన్ని మీరు ప్రకటించడానికి వచ్చారని విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ఫలించున్నట్లుగా, నాయన నూరంతలుగా నీ వాక్యం ఫలించునుగాక. వాక్యానుసారంగా జీవించి పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ తీర్చబడుదురుగాక. అయ్యా, ఏ బంధకాల్లో ఉన్నారో, అపవాది బంధకాల్లో, చీకటి శక్తులతో, చీకటి సంబంధులుగా ఉన్నటువంటి వారందరినీ విడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా మీరు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. విన్న ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించుదురుగాక. నూరంతల పంట మేము కోయుదుముగాక. త్వరలో రానయ్యున్న యేసయ్య, నీ యందు మేము ఎలా అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో వాక్యన్న ప్రతి ఒక్కరు కూడా
నిరీక్షణతో ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు బలపడి ఇతరులని, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, మీ ఇరుగు పొరుగు వారిని మీరు బలపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తే బడా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకునే పరలోక రాజ్యంలో తండ్రితో పాటు నిత్యము యుగయుగాలు తరతరాలు ఉంటారని నేను ఈ దినం నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని విని అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి అనేక మందిని బలపరిచి పరలోక రాజ్య వారసులుగా చేర్చాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మరొక వాక్యాంశంతో కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నిత్యము సకల పరిశుద్ధులతోనూ సకల సంఘాలతోనూ మీతోనూ మాతోనూ మా కుటుంబాలతో మీ కుటుంబాలతో ప్రతి ఒక్కరితో లోకమంతటితో నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.